టూ ఏకర్స్ ప్రాజెక్ట్ అనేది కోకాపేట్ గండిపేట మెయిన్ రోడ్ మీద 2 acres సింగిల్ టవర్ ప్రాజెక్ట్ 63 floors. సో స్కై వన్ ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ వస్తున్నాయండి, 5,600 అండ్ 6,200. అండ్ స్కై వన్లో ఎమ్యూనిటీస్ కూడా మనం అన్పార్ విత్ పెద్ద బిల్డింగ్స్లో అంటే 4-5 టవర్స్ ఉన్న బిల్డింగ్స్ ఏదైతే ఎమ్యూనిటీస్ ఇస్తున్నామో ఈక్వల్లీ దట్ ఎమ్యూనిటీస్ మనం స్కై వన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 210 రెసిడెన్సీస్కు వేరే ప్రాజెక్టులలో 500-600 ఫ్లాట్స్కి ఏదైతే ఎమ్యూనిటీస్ ఇస్తారో అన్ని ఎమ్యూనిటీస్ మనం స్కై వన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదొకటి మేజర్ దిస్ థింగ్. సో ఎమ్యూనిటీస్ ఆల్సో డిఫరెంట్ స్టేజెస్లో ఇస్తున్నాం. కింద 3 floors క్లబ్ హౌస్ ఇచ్చాం, ప్లస్ 62nd ఫ్లోర్లో కూడా జిమ్, పార్టీ ఏరియాస్ ఇవన్నీ కూడా పైన ఇవ్వడం జరిగింది. సో అండ్ పార్కింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ బిల్డింగ్. సో స్కై వన్ కూడా మనం యాంపుల్ పార్కింగ్ ఉంది. సో ఈవీ ఛార్జింగ్ కూడా పైన ఒక ఫ్లోర్ అంతా ఈవీ ఛార్జింగ్ పెడుతున్నాం. సో దట్ ఇస్ ద బ్రీఫ్ అవుట్లైన్స్ ఆఫ్ ది స్కై వన్ ప్రాజెక్ట్. ప్రైజెస్ రేంజెస్ యాక్చువల్లీ నా ఇప్పుడు మేము 10,999 అనుకున్నామండి. సో నౌ వీఆర్ క్లోజింగ్ అట్ అరౌండ్ 10,000 rupees ప్లస్ అమ్యూనిటీస్, ఫ్లోర్ రైజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చార్జెస్. ఇట్ ఈస్ ఆల్ కమింగ్ అరౌండ్ 6.57 crores based on floor and this thing. Floor rise ఎన్ని ఫ్లోర్లు? Floor 63 floors అండి, 63. యా, డిఫరెంట్ బిట్వీన్ అదర్ ప్రాజెక్ట్స్. when you go to the నియోపోలిస్ కానివ్వండి, మీరు పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైనా ఎక్కడండి, ఆల్రెడీ వీఆర్ ఐఎమ్ ది ల్యాండ్ ఓనర్ ఇన్ సర్టన్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్లో నా ఫ్లాట్స్లోకి వెళ్ళాలంటే కూడా పార్కింగ్ అండ్ అదర్ థింగ్స్, గెస్ట్ పార్కింగ్స్ అనుకోండి, పార్కింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇమ్యూనిటీస్ ఏంది, స్లాట్ బుక్ చేసుకోవాలి, జిమ్స్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, షటిల్ కోర్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా స్లాట్స్ బుక్ చేసుకోవాలి, దే హ్యావ్ టు వెయిట్. బట్ స్కై వన్ వరకు వచ్చేప్పటికి మనకు ఆ స్లాట్ సిస్టమ్ కానీ ఏది ఎనీ ఎమ్యూనిటీస్ ఎక్కడ కానీ హ్యాజల్ ఫ్రీ ఉంటుంది. ప్రెసిడెంట్ దే కెన్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ లగ్జరీ అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఎనీ టైమ్ స్విమ్మింగ్ పూల్ పోవచ్చు, జిమ్ పోవచ్చు, ప్లేయింగ్ ఏరియా పోవచ్చు. దట్ ఈస్ ద యూనిక్ స్టైల్ ఆఫ్ ది స్కై వన్ ప్రాజెక్ట్.